హాయ్ హాయ్ అండి. విశ్వాధినేత శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు సందేశం పంపిస్తే ఎలా ఉంటుందో ఓసారి దృష్టి పెడదామా? నీకు నేను అభిమానంతో రాసే ఈ 4 ముక్కలు తప్పకుండా చదువుతావని ఆశిస్తున్నా. నీవు రోజూ త్రాగే నీరు ఎంత శుద్ధంగా ఉంచుకుంటావో నీ మనసుని నీ అంతరంగంలో నీవు అంతే శుద్ధంగా ఉంచుకోవాలి. నీవు త్రాగే నీళ్లలో నలకలు ఉంటే నీవు ప్రయత్నపూర్వకంగా ఎలా వడకట్టుకుని తాగుతావో నీ మనసులో నీ అంతరంగంలో నీ కోపము, నీ ద్వేషము, నీ ఈర్ష్య, నీ అసూయ, నీ చిరాకు, నీ అభద్రతా భావాలు నీ అంతట నీవే శుద్ధి చేసుకోవాలి. నీవు ఎప్పుడైతే నీ మనసులో నీ అనుభవపూర్వకంగా శుద్ధి చేసుకున్నాను అని నీకు అనుభూతి కలిగిందో నీ అన్ని పరిస్థితుల్లో నీ ఆఖరి శ్వాస వరకు ఆ క్షణం నుండి సాక్షాత్తు నేనే నీ మనసులో ఉంటాను. అతీతమైన మహిమాన్వితమైన మహోన్నతమైన దైవాన్ని నీ మనసులో అనుభూతి చెందుతావు. ఇలా నీ మనసుతో నీ అంతరంగంలో ఒప్పుకున్నప్పుడు ఆ క్షణం నుండి నీకు నువ్వే ఈ సమస్త గణాలకి కారణమవుతావు. ఇక నిన్ను నీవు ఎలా శుద్ధి చేసుకుంటావో నీ జన్మ నీ ఇష్టం. ఇట్లు నీ మనసులో కొలువు తీరాలని ఎదురుచూస్తున్నా నీ దేవుడు కృష్ణ పరమాత్ముడు. సర్వం కృష్ణార్పణమస్తు.